ఒక అలవాటు మన ఆలోచనలను, మన నిర్ణయాలను, మన భవిష్యత్తునే పూర్తిగా మార్చేయగలదు అని చెబితే మీరు నమ్ముతారా? షార్ట్ కట్ కాదు, అదృష్టం కాదు. సింపుల్ గా కనిపించినా అంతే పవర్ఫుల్ గా తరతరాలుగా గొప్ప వ్యక్తిత్వాలను నిశ్శబ్దంగా తీర్చిదిద్దే ఒక అలవాటు ఉంది. ఆ అలవాటే రీడింగ్, పుస్తకాలు చదవడం. ఒక పుస్తకం బయటకి క్వైట్ గా సాదాసీదాగా కనిపిస్తుంది, కానీ దాని లోపల మన మనసును మేల్కొల్పే శక్తి దాగి ఉంటుంది. ఈ మాట మనం వినే ఉంటాం. మంచి పుస్తకాలు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టని నిజమైన స్నేహితులు. అవి మనల్ని జడ్జ్ చేయవు, అలా అని తప్పుదారి పట్టించవు. మనం ఎలా ఆలోచించాలో, ఎలా ఎదగాలో, మంచి వ్యక్తిత్వంగా ఎలా పరివర్తన చెందాలో నేర్పిస్తాయి. అదే పుస్తక శక్తి. బట్ ఈ రోజుల్లో చదవడం కంటే స్క్రోల్ చేయడమే ఎక్కువ. ఫోన్ లో గంటలు గంటలు గడిపేస్తూ పుస్తకాల కోసం టైం లేదు అంటాం, కానీ నిజానికి టైం లేక కాదు, చదవడం యొక్క విలువను ఇంకా గుర్తించలేక. పుస్తకాలు మన జ్ఞానానికి ద్వారాలు తెరుస్తాయి, కళ్ళకు కనిపించని ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాయి. సో బుక్ రీడింగ్ ఇస్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్, బట్ అవసరం కూడా. అయితే సాధారణ పుస్తకాల కన్నా లోతైనవి కొన్ని ఉన్నాయి, తరతరాలుగా మానవులకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అవేంటో చెప్పగలరా? అవేనండి మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్. ఇవి ఆర్డినరీ బుక్స్ కావు, మన జీవితానికి లైఫ్ మాన్యువల్స్ లాంటివి. ఆ సర్వేశ్వరుడు మనకి శాస్త్రాలను మార్గదర్శకాలుగా చేశాడు, జీవితాన్ని అర్థవంతంగా, శాంతియుతంగా, సమతుల్యంగా జీవించడానికి. ఇవి మనకు కర్తవ్యాన్ని, క్రమశిక్షణను అండ్ మనం చేసే కార్యాలలో క్లారిటీని తెలియజేస్తాయి. మనకు ప్రేమను, కరుణను, క్షమను నేర్పిస్తాయి. అలాగే ధర్మాన్ని, న్యాయాన్ని, సరైన మార్గదర్శనాన్ని చూపిస్తాయి. ఈ బోధనలను అనుసరించినప్పుడు జీవితం శాంతియుతంగా సాగుతుంది. వాటిని నిర్లక్ష్యం చేసినప్పుడు కన్ఫ్యూజన్, స్ట్రెస్, ఆందోళనలు, అలజడులు మెల్లగా పెరుగుతాయి. ఈ రోజుల్లో చాలా మంది ఈ శాస్త్రాలను అధ్యయనం చేయడం తగ్గించేశారు. అసలు కొంతమందికి ఈ శాస్త్రాలంటే ఏంటో కూడా తెలియదు. అందుకే మన జీవితాలు సమస్యల సుడిగుండాల్లో చిక్కుకొని అస్థిరంగా మారాయి. కానీ మనం తిరిగి మన శాస్త్రాలను పరిశీలనాత్మక అధ్యయనం చేస్తూ వాటి బోధనల ప్రకారం జీవించగలిగితే నిజమైన శాంతి, ప్రశాంతతలు మనకు లభిస్తాయి. మన ధర్మశాస్త్రాల ట్రూ పర్పస్ కూడా ఇదే. సో పుస్తకాలను మీ సహచరులుగా, ఉత్తమ స్నేహితులుగా చేసుకోండి. ముఖ్యంగా ధర్మశాస్త్రాలను మీ మార్గనిర్దేశాలుగా మలుచుకోండి. ఈ ఒక్క రోజుకే కాదండోయ్, జీవితాంతం. అలా చేస్తే ఒకరోజు మనం కేవలం పుస్తకాలు చదివే వ్యక్తిగా కాదు, ఇతరులు చదవాలనుకునే కథగా మారిపోతాం. అన్నట్టు ఫ్రెండ్స్, ఈ రోజు ఒక స్పెషల్ డే. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.